వద్దు, టైం 12 కావస్తుంది. మనం కూడా త్వరగా బయలుదేరడం మంచిదేమో. 12 అయిందా? ఏమైంది పద్దు? అష్టమి గడియలు మొదలవుతా ఉండాయి సుబ్బు. అమ్మి ఏడుండదో, ఏం చేస్తా ఉండదో. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం చెప్పు. ఏంటి ఛాయా గారు, ఏమంటుంది కొత్త పెళ్లి కూతురు? మాట్లాడట్లేదు మాన్సి, సిగ్గనుకుంటా. ఇద్దరు పిల్లల తల్లయ్యుండి కూడా మళ్ళీ పెళ్ళికి భలే రెడీ అయింది కదా. లక్కీగా ఆర్యవర్ధన్ ఉన్నాడు కాబట్టి ఓకే. ఒకవేళ ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా కూడా ఇలాగే పెళ్లి చేసుకునేది కదా. ఇదేనా నీ క్యారెక్టర్? ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా కూడా ఇలాగే పెళ్లి చేసుకునేది కదా. వీళ్ళది పోయి పవిత్ర ప్రేమంట. ఛీ, వీళ్ళది పోయి పవిత్ర ప్రేమంట. మీదసలు ప్రేమే కాదు, మీదసలు ప్రేమే కాదు, ప్రేమే కాదు. ఏయ్ ఏయ్ నాది ప్రేమ కాదా? నేను పుట్టింది ఆర్య సార్ ప్రేమ కోసం. అలాంటి నా ప్రేమని అవమానిస్తారా? పుచ్చమ్మా,
బుచ్చమ్మ మధు. నా ప్రేమను కాపాడుకోవడానికి నేను ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా? నా ప్రాణమైన ఆర్య సార్కే దూరంగా వెళ్ళిపోయాను. ప్రతి క్షణం తన క్షేమం కోసం తప్పించాను. ఆయన ఆలోచనలతోనే బతికాను. జ్ఞాపకాలతోనే జీవితం మొత్తం గడిపాను. నేను ఎక్కడున్నా నా మనసు, నా ప్రేమ తనతోనే ఉంది. ఎప్పటికీ అలానే ఉంటుంది. అది నా ప్రేమ. నా ప్రేమనే ప్రశ్నిస్తారా? మిమ్మల్ని సుబ్బు, నీ పర్సులో అమ్మవారి కుంకుమ ఉంది కదా, హిట్ అయ్యవు. ఏ సుబ్బు, సరు అను, 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 ఆగను, అను. అను, 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 అను. సార్,
నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావను? సార్ మీరిలా నీ పిల్లల ఉనికి నీ భర్త ఉసురు తీసే ఉరితో సమానమని తెలిసి కూడా వాళ్ళని తనకు ఎందుకు దగ్గర చేస్తున్నా? అను అను నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది సార్. నేను మీ దగ్గరికి రాకూడదు సార్. అను, ఏం మాట్లాడుతున్నావు? మీరు క్షేమంగా ఉండడం కంటే నాకేమీ అక్కర్లేదు సార్. మీకోసమే నేను ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఇలా దగ్గరై మిమ్మల్ని పోగొట్టుకోలేను సార్. సార్ నన్ను నా పిల్లల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ అను, సార్. నేను చెప్పేది విను. సార్ నిన్ను పిల్లల్ని ఎప్పటికీ వదులుకోలేను. నీ భయం ఒట్టి భ్రమను. లేదు సార్, నేను మీకు దగ్గరైన ప్రతిసారి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అందుకే మనం కలవడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. అను, నీ భ్రమ ఒట్టి అబద్ధమని ఇప్పుడే నేను నిరూపిస్తా. లేదు. ఆగు మాన్సి. నువ్వు చేసిన మోసాన్ని నీ నోటితోనే అనూకి చెప్పు. నేనేం చేశాను బ్రో ఇలా? మాన్సి, నిజం నువ్వు చెప్తావా, నన్ను చెప్పించమంటావా? లేదు బ్రో ఇలా, నేనే చెప్తాను. అది అసలేం జరిగిందంటే, అది జరిగింది నువ్వు ఆ ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇంట్లో నా ఆటలు సాగటం లేదని నేనే అలా అబద్ధం చెప్పించాను. ఏదో జెలస్ ఫీల్తో అలా చేశాను. ఐమ్ సారీ, నన్ను క్షమించాను. అను, ఆగు. క్షమించాలా? నువ్వు చేసింది క్షమించగలిగే తప్ప చెప్పు. పిల్లల మొహమైనా చూడకుండా తండ్రికి దూరం చేశావు. ఇన్నేళ్ళు నా పిల్లలు తండ్రి ప్రేమకి పాలనకి దూరమై బ్రతికారు, అవమానాలు పడ్డారు. వాళ్ళు నీకేం అన్యాయం చేశారు చెప్పు. ప్రాణంగా ప్రేమించిన భర్తకి దూరం అయ్యేలా చేసి నా భర్త బాధకి నేనే కారణమయ్యేలా చేశావు. కనీసం సాటి ఆడది ఒంటరిగా పిల్లలతో కష్టపడుతుంది అని జాలైనా కలగలేదా నీకు? ఈ కుటుంబాన్ని బంధాన్ని నిలుపుకోమని నీకు బుద్ధి మాటలు చెప్పినందుకు ఆ బంధాన్ని, నా కుటుంబాన్ని నాకు దూరం చేస్తావా? చివరికి చంపడానికి కూడా వెనకాడలేదు కదా? ఛీ! నీకంటే
అడవి మృగాలే నయమే. పో పో ఇక్కడి నుంచి. నా కంటికి కనిపించకు. నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళండి. వెళ్ళు. అను Get out! Get out! Get out! Get out! అను నన్ను క్షమించండి సార్. అను ప్లీజ్. మాన్సి మ్యామ్ చేసిన మోసం తెలుసుకోలేక మీకు ఏమవుతుందోనన్న భయంతో పిల్లల్ని మీకు దూరం చేశాను. ఈ నెల మీ బాధకి నేనే కారణమయ్యాను సార్. తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి. అను ఏడవకు. నువ్వు ఏం చేసినా నా మీద ప్రేమతోనే, నా క్షేమం కోసమే చేసావని నాకు తెలుసు. అయినా మన మధ్య క్షమాపణలేంటను? అను ఆర్యల ప్రేమంటే ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అవునను, కానీ ఇంకెప్పుడు నన్ను లైఫ్లో వదిలి వెళ్ళకు. ఆ బాధ నేను భరించలేను. సార్ వెళ్ళను సార్. ఇంకా ఎప్పటికీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళను. చావైనా బతుకైనా చివరి వరకు మీతోనే సార్, మీతోనే. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే. అమ్మా నాన్న అభయ్,
నేనే మీ నాన్నని. మాకు తెలుసు నాన్న. తెలుసా? అవునమ్మా.